అల్పుణ్ణైన నేను నా జ్ఞానాన్ని బట్టు, నా బలాన్ని బట్టు, నా ధనాన్ని బట్టు నేను ఎప్పుడు కూడా జీవించకుండా కేవలం నీ కృప మీదనే ఆధారపడి నీ ఇష్టానుసారంగా, నా ఇష్ట ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా మాత్రమే నా కుటుంబం మొత్తం జీవించేలాగా నడిపించమని చెప్పి ప్రార్థన చేసుకొని దినాన్ని మనం మొదలు పెట్టుకోవాలి. లేవగానే అసలు టీ నోట్లో పడకపోతే అస్సలు పొద్దున్నే అంట ఒక కప్పు కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అవుదంట. అట్లా స్టార్ట్ చేస్తే డే స్టార్ట్ కాదు, ఎండ్ అయ్యిద్ది. జాగ్రత్త. ఆల్ఫా కేఫ్లో కప్పు కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అవుతుంది అంటే ఆల్ఫా కేఫ్ కాడే ఎండ్ అవ్వచ్చు, చెప్పలేం. చాలామంది ఉన్నారు తెలుసండి, కూర తీసుకొస్తాను కానీ వెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నిద్రపోయి లెగవటం అంటే ఒక మనిషి చనిపోయి బతికినట్టే తెలుసా. చాలామంది నిద్రపోయి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అమ్మటే పాట స్టార్ట్ అయ్యింది. పొద్దున్న చాలా ప్లాన్లు చేసుకుంటారు, ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం, ఈ వారం ఇట్లాగా, అమ్మాయి పట్ల ఇట్లా, అబ్బాయి పట్ల ఇట్లా, అట్లా ఇట్లా అని చాలా ప్లాన్లు చేసుకుంటారు. అవునా? వ్యాపారంలో 4 లీటర్లు కల్తీ కాకుండా 6 కలపాలి, నిన్నే వాడు చెప్పాడు. ఈ ప్లాన్స్ అన్నీ చాలా ఉంటాయి. నిద్రపోయి ఎవరైనా చెప్తారా నేను నిద్రపోయి పొద్దునే లెగుస్తానని ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పలేము. వెర్రివాడా? మనకంత ఆలోచన మన మైండ్లోకి రాకముందే ఆయనకు ముందే సమస్తం మన ముగింపు తెలుసు అంట. అసలు ఎలా ఉండాలి ఆయన ముందు? యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులు ఏమనుకుంటున్నారో ఆయన ముందే బయటికి చెప్తుంటే ఆయన ముందు గడగడ వణిగిపోయారు వాళ్ళు. అవునా? మరి మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నా అసలు సమస్తం ఆయనకి తెలుసు అంటే ఆయన ముందు మనం ఎలా ఉండాలి? ఆయనకి మనం ఎలాంటి విలువ ఇవ్వాలి? ఆయన తీసుకుని వెళ్ళి అలమరలో పెట్టి మళ్ళీ సాయంత్రం చేస్తే అది అలమరలోకి ఎప్పుడు వచ్చేది? బైబిల్ బయటికి అది మనం ఇచ్చేది. ప్రభువా నేను జనరల్గా శుక్రవారం ఆదివారం కూడా నేను తీయకుండా ఉండొచ్చు, అయినా తీస్తున్నానా లేదా అంటే నీ గౌరవం ఇస్తున్నానా లేదా? అదేనా? అది కాదు. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలనంట. దాంట్లో ఇంగ్లీష్లో ఏమనుంది? సీక్ హిస్ ఫేస్ ఆల్వేస్ అనంట. ఆయన ముఖ దర్శనం, అబ్రహాం ఆశీర్వాదం ఏందంట? ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవాలంట ఎల్లప్పుడూ కూడా. సీక్ హిస్ ఫేస్ ఏమన్నా తర్వాత 4th verse, లుక్ టు ద లార్డ్ అండ్ హిజ్ స్ట్రెంగ్త్. ఆయన వైపు చూడాలి మనం, ఆయన బలం వైపు చూడాలి.